హాయ్ హలో అందరికీ నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు మేము హాలిడేస్ కోసం అని చెప్పి వైజాగ్ వచ్చాము. వైజాగే నా నేటివ్ ప్లేస్. ఇది ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పే ఉన్నాను. అండ్ అలానే బీచ్ వ్లాగ్ ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉంది. మార్నింగ్ నుంచి నైట్ వరకు బీచ్ ఎలా ఉంటుంది, మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ నైట్ వ్యూ కానీ ఎలా ఉంటుంది, ఏంటి, ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది అనేది కూడా వీడియో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. ఇది స్పెషల్గా ఎందుకు తీసాను అంటే ఇది ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6 to 6:30 టైంకి నేనైతే ఈ వీడియోని తీస్తున్నాను అనమాట. సో మేమైతే అనుకోకుండా వాక్ కోసం అని చెప్పి వెళ్ళడం జరిగింది. సో సన్ రైజ్ టైంలో బీచ్ బ్యూటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా. కూల్ బ్రీజ్, ఫ్రెష్ ఎయిర్, పర్ఫెక్ట్ స్టార్ట్ ఫర్ ద డే అనమాట. ఎర్లీ మార్నింగ్ ఆర్కే బీచ్కి అయితే వచ్చేసాం మేము ఇప్పుడు ఒక పీస్ఫుల్ వాక్ కోసం. సో మార్నింగ్ రావడం వల్ల ఎన్విరాన్మెంట్ అయితే చాలా క్లీన్గా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది. మైండ్ అంతా కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఎప్పుడైనా మీ ఎవరికైనా కూడా వైజాగ్లో ఉన్న వాళ్ళకి స్పెషల్గా చెప్తున్నాను, మీ మూడ్ బాగాలేదా వైజాగ్కి వెళ్ళి బీచ్లోకి వెళ్ళి కాసేపు అలా కూర్చొని చూడండి ఆ సముద్రపు కెరటాలని. అంతే, మన మైండ్ అంతా కూడా చాలా రిలాక్సింగ్గా కామ్గా అయిపోతూ ఉంటుంది. అంత పీస్ఫుల్ని ఇస్తుంది ఆ బీచ్. అన్లైక్ అంటే ఈ వేవ్స్ని అలా చూస్తూ ఉంటే, వేవ్స్ సౌండ్ వింటూ ఉంటే మైండ్ ఆటోమేటిక్గా కామ్ అయిపోతుంది. ప్రతి వేవ్లోని ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుందన్నమాట. లైఫ్ కూడా ఇలానే కదా, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ లాస్ట్కి మనం కామ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది అని చెప్పాను కదా, మార్నింగ్ టు నైట్ వ్యూ వరకు బీచ్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు మార్నింగ్ అయింది, వీళ్ళందరూ బీచ్కి వెళ్దాం అంటే బీచ్కి అనేసి వస్తున్నాం. ఇప్పుడు ఇంకా మార్నింగ్ అంటే 6:30 అయిపోయిందిలేండి. ఇప్పుడు బీచ్కి వస్తున్నాం. రన్నింగ్ చేయాల్సిన వాళ్ళు రన్నింగ్ చేస్తారు, వాకింగ్ చేయాల్సిన వాళ్ళు వాకింగ్ చేస్తారు, బీచ్లో ఆడుకోవాలనుకున్న వాళ్ళు బీచ్లో ఆడుకుంటారంట. సో అందుకని చెప్పి మేమైతే ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం. డైలీ మా హస్బెండ్, మా పెద్దోడైతే రన్నింగ్కి వెళ్తారు, మేము చక్కగా పడుకుంటాం, ఎందుకంటే హాలిడే కోసం వచ్చాం కాబట్టి. బట్ ఈరోజు నన్ను కూడా తీసుకొని వచ్చారు. బాగా తింటున్నాను, హాలిడేస్కి వచ్చాం కదా, బాగా తింటున్నాను. ఎవరి ఇంటికి వెళ్ళినా కూడా ఒప్పుకోవట్లేదు, మనం స్పెసిఫిక్గా చెప్పలేము కదా. సో అందుకని చెప్పి ఫుల్గా ఏది పెడితే అది తింటున్నాం. వెయిట్ బాగానే గెయిన్ అయిపోయి ఉంటుంటాం. ఇంకా మరి ఇలా హాలిడేస్కి వచ్చినప్పుడు ఇంకా తప్పదు. సో అందుకని జస్ట్ కాసేపు రిలాక్స్ కోసం బీచ్కి అని వెళ్తున్నాం. మార్నింగ్ ఎలా ఉంటుంది అని చూపించడానికి వీళ్ళకైతే. సో బీచ్కి వెళ్తున్నాం, బీచ్ రోడ్లో కాసేపు వాకింగ్ చేస్తాం. నేనైతే, మా చిన్నోడు ఏం చేస్తాడో, వీళ్ళిద్దరైతే రన్నింగ్ చేసుకుంటారు. రోడ్లో అయితే మార్నింగ్ టైంలో వెహికల్స్ ఎలో చేయరనమాట. అందుకని చెప్పి ఇక్కడ పార్క్ చేసేస్తాము. అక్కడ స్టాప్ బోర్డ్స్ పెట్టేస్తారు, కనిపిస్తుంది కదా, అలా స్టాప్ బోర్డ్స్ పెట్టేస్తారు. మార్నింగ్ 8 o'clock వరకు కూడా, 8 వరకు కదండి, 7:30 వరకు కూడా ఎవరిని అలో చేయరు. ఆటో కానీ బైక్ కానీ ఏది ఎలో చేయరు, కార్స్ కానీ. అందరూ కూడా వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ ఇలాగా పార్క్ చేసేయడమే. మేమైతే ఇప్పుడు ఇక్కడ పార్క్ హోటల్ దగ్గర పార్క్ చేసేస్తున్నాం బైక్ ఇంకా కార్ని. నా వాయిస్ని అయితే మీరు అవాయిడ్ చేయాలి. ఆ వాయిస్ ఇస్తున్నది డైరెక్ట్గా లైవ్ వాయిస్ ఇస్తున్నాను కదా. నేనైతే అప్పుడే నిద్ర లేచి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాను, వీళ్ళందరూ ఫోర్స్ చేయడం వల్ల. సో ఇక్కడైతే ఇంకా బీచ్ వ్యూ ఉంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. ఇంకా మార్నింగ్ ఏంటి అంటే వెహికల్స్ ఏవి లోపలికి ఎలో చేయరు. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా 7:30 వరకు కూడా వెహికల్స్ ఎలో చేయరు. రన్నింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్, మెడిటేషన్, యోగా ఎవరు చేసుకుంది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. లైక్ ఒక పక్క షటిల్ ఆడుతూ ఉంటారు. యాక్చువల్లీ ఏం జరిగింది అంటే నా మొబైల్లో స్టోరేజ్ తక్కువైపోయిందనమాట. నేను అవన్నీ కూడా అసలు యాక్చువల్లీ షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. సో నేను, మా చిన్నోడు అయితే కాసేపు నడిచి సబ్మెరైన్ వరకు వాక్ చేసాము. లైక్ పార్క్ హోటల్ నుంచి సబ్మెరైన్ వరకు వాక్ చేసి తర్వాత ఇంకా మా చిన్నోడు అస్సలు కాలు తట్టుకోవాలి అని చెప్పి నన్ను ఇంకా కంగారు పెట్టేస్తుంటే ఇంకా మేము బీచ్లోకి వెళ్తాం. మా హస్బెండ్ అండ్ మా పెద్దోడేమో రన్నింగ్ చేసుకోవడానికి అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు.
సో ఇంకా మా చిన్నోడైతే ఇక్కడ ఆడుకుంటూ గవ్వలు కలెక్ట్ చేసుకుంటూ అలా వీడు టైంపాస్ ఆడుకుంటున్నాడు అన్నమాట. చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. నేను వాడికి వీడియో తీస్తూ ఆ వచ్చే కెరటాలని వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. అంటే కాస్త పీస్ఫుల్గా హ్యాపీగా అనిపించింది నాకైతే. అండ్ అక్కడే మేము ఇలా మా చిన్నోడు ఆడుతుంటే నేను వాడిని చూస్తూ ఉంటే నాకు అక్కడే ఇక్కడ ఈ డాగీ వచ్చిందనమాట. తను కూడా తను మార్నింగ్ బాత్ చేయడానికి వచ్చినట్టుగా వచ్చి వెళ్ళిపోయింది వెంటనే. సో నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా, మన ఛానల్లో అయితే వీడియో ఉంది ఆల్రెడీ, బీచ్ వీడియో అయితే ఉంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు కూడా వ్యూ ఎలా ఉంటుంది, మనకి బీచ్లో షాపింగ్ ఏం చేయొచ్చును, సీ ఫుడ్ ఏం దొరుకుతుంది తినడానికి, స్ట్రీట్ ఫుడ్ లాగా, అండ్ అలానే మురి మిక్చర్ దొరుకుతుంది, ఎంత బాగుంటుందో టేస్ట్. అది కూడా బీచ్లో కూర్చొని తింటూ ఉంటేనే ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా ఆ వీడియోలో ఉంటాయి. ఆ వీడియో నేను మన ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళు చూడండి తప్పకుండా. సో ఇక్కడైతే ఇప్పుడు నేను జస్ట్ కాలే తడుపుకున్నాను. నేను అసలు ఏం ఒళ్ళంతా తడుపుకోలేదు. మా చిన్నోడు మాత్రం నిక్కర్ వరకు మొత్తం తడుపుకున్నాడు. ఏదో ఒక వంక చెప్తూ అక్కడ ఇది దొరుకుతుంది అక్కడ ఇది దొరుకుతుంది అని చెప్పి వంగుంటున్నాడు. అదప్పుడు వాటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. సో అలా వాడైతే ఫుల్గా తడుస్తున్నాడు. బట్ బాడీ పార్ట్ ఏం తడుచుకోలేదు. ఓన్లీ కింద వరకే కాళ్ళ వరకు తడుపుకున్నాడు అనమాట. అంటే ఈ బీచ్లో ఉండే ఈ వేవ్స్ని చూస్తూ ఉంటే మనం ఎన్నో నేర్చుకోవచ్చు అని అనిపిస్తూ ఉంటుంది. లైక్ మన లైఫ్తో రిలేట్ చేసుకుంటూ మన లైఫ్లో కూడా అంతే కదా, అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. సో ఇదైతే మాత్రం ఒక ఎసర్ట్ అనే చెప్పాలి వైజాగ్కి. ఎటు చూసినా కూడా మనకి బీచ్ కనిపిస్తూనే ఉంటుంది, ఎంతో ప్లెజెంట్గా ఉంటుంది. ఇంక ఈవినింగ్ టైమ్స్ అయితే ఫుల్ రష్గా ఉంటుంది అనమాట. చాలా రష్ ఉంటుంది బీచ్లో, ఎస్పెషల్లీ సాటర్డే సండేస్ అయితే ఇంకా రష్ ఉంటుంది. ఇంకేమైనా ఫెస్టివల్స్ అయినప్పుడు హాలిడేస్ వస్తే ఇంకా అసలు బీచ్ రోడ్ ఖాళీనే ఉండదు. నా అప్కమింగ్ బ్లాగ్స్లో కూడా వస్తుంది. మేము అనుకోకుండా ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు కూడా నేను షూట్ చేసిన క్లిప్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో వస్తూ ఉంటాయి. నేను అలా వెయిట్ చేస్తున్నాను అనమాట. మేము పెట్టుకున్న షూస్ దగ్గర వరకు కూడా వాటర్ అయితే వెళ్తుంది. మేము షూస్ యాక్చువల్లీ కలవకూడదు ఉద్దికాలతో మేము లోపలికి వెళ్ళాం. బట్ ఆ షూస్ మేము ఎక్కడైతే పెట్టుకున్నా అక్కడి వరకు కూడా వస్తుంది. యాక్చువల్లీ కూడా నేను షూట్ చేయాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. సో ఫైనల్లీ ఈ పెద్ద వేవ్స్ అయితే వచ్చాయి. అండ్ అలానే ఈ బీచ్ మెయింటెనెన్స్ కూడా ఎప్పటికప్పుడు ఎలా చేస్తున్నారో చూడండి. ఈ ట్రాక్టర్తో మొత్తం అంతా కూడా నీట్గా, అంటే నైట్ వరకు వస్తూనే ఉంటాం కదా జనాలు. సో తినేసి అక్కడే పడేస్తూ ఉంటారు. వాటన్నిటిని క్లీన్ చేయడానికి ఈ వెహికల్ని అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. ఇదేంటంటే ఆ శాండ్లో ఉండే చెత్తనంతా కూడా లైక్ మనం తినే చిప్స్ కవర్స్ కానీ, మొక్కజొన్న పొత్తులు కానీ ఇలాంటివన్నీ కూడా అవి గ్యాదర్ చేసేస్తుంది. సో ఇంక ఇక్కడైతే మా చిన్నోడు కలెక్ట్ చేస్తున్నాడు. ఏవేవో కలెక్ట్ చేసి తీసుకొస్తున్నాడు. గవ్వలు అంటున్నాడు, ఇలా షెల్స్ అంటున్నాడు. కలెక్ట్ చేసుకొన్నానా అని చెప్పాను. సో ఇలా బీచ్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు కూడా, చాలా నీట్గా ఉంది. ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. బట్ స్టిల్ మేము వెళ్ళిన ఏరియా మాత్రం నేను కళ్ళతో చూశాను. సో బాగా చేస్తున్నారు. అసలు ఈ పిల్లడికి చూడండి భయమే లేదు. ఆ వెనకాతలు పెద్ద పెద్ద కెరటాలు వస్తూ ఉంటే కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు, అక్కడే నించొని ఉన్నాడు. నేను అప్పటికే అరుస్తున్నాను, రా వెనక్కి రా అని అన్నా కూడా అసలు రావట్లేదు. చూడండి ఇలా వంగుంటున్నాడు. అప్పుడు ఏంటంటే ఆ వేవ్స్ వచ్చి వీడిని తడుపుతాయి కదా బాడీ కూడా, అప్పుడు ఫుల్ బాడీని తడిపేసుకుందాం అని వాడి ప్లాన్ అనమాట ఇక్కడంతా. సో మా పెద్దోడైతే ఇంకా తడవనని చెప్పాడు. నేను తడవను అని చెప్పాడు. నేను కూడా తడవలేదు. జస్ట్ ఇక్కడ బీచ్లో ఈ ఇసుక ఏదైతే ఉంటుందో వాటిని కాళ్ళు తడుపుకుంటూ కాళ్ళకి మనం పెడిక్యూర్ చేసుకుంటాం కదా, అలాగా కాళ్ళకి స్క్రబ్లా చేసుకుంటూ ఉండి ఆ వాటర్తో కడుక్కుంటూ ఉంటే ఆ రోజు కాళ్ళు అయితే ఎంత ఫ్రెష్గా కనిపిస్తాయో, మంచిగా కనిపిస్తాయి, తెల్లగా ట్యాన్ అంతా పోతుందన్నమాట. అఫ్కోర్స్ ఇవి ఉప్పు నీళ్ళు అయినా కూడా మనకి చాలా బాగా కనిపిస్తాయి. మురికంతా పోతుంది. అలానే కాళ్ళకు ఉంటే పట్టీలు కూడా మంచిగా మెరుస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది. అది మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు చేస్తుంది అనమాట. ఎప్పుడు బీచ్కి వచ్చినా కూడా కాళ్ళు ఇలా తడుపుకుంటూ కాళ్ళనైతే
ట్యాన్ అంతా రిమూవ్ చేసుకుంటూ ఈ బీచ్ వాటర్ అండ్ ఇసుకని యూస్ చేసుకొని. అండ్ ఇక్కడ చూడండి మా పెద్దోడే ఫీట్లు చేస్తుండు, వాళ్ళ డాడీ చేయిస్తున్నారు ఎక్సర్సైజెస్. రన్నింగ్ అయిపోయి వచ్చేసి ఇంక ఇక్కడైతే వీళ్ళు వార్మప్స్ చేసుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ వీడు కలెక్ట్ చేసుకున్నవి మాకు చూపిస్తున్నాడు. వాళ్ళ ఎక్సర్సైజెస్ అయిపోయిన తర్వాత ఇంకప్పుడు మా దగ్గరికి వచ్చారు, కాసేపు వచ్చి ఇంకా అందరం కలిసి మళ్ళీ కార్ పెట్టిన దగ్గరికే వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇంక ఇప్పుడైతే ఇక్కడ మన బ్యూటిఫుల్ సబ్మెరైన్ ఉంటుంది. మేము సబ్మెరైన్ వరకే వాకింగ్ చేసుకుంటూ వచ్చామని చెప్పాను కదా, దాని తర్వాత వాటర్లోకి వెళ్ళిపోయామన్నమాట నేను మా చిన్నోడు. సో ఇదైతే మన బ్యూటిఫుల్ సబ్మెరైన్. అండ్ ఇంకా లైటింగ్ టైంలో చూస్తే ఇంకా బాగుంటుంది, నైట్ టైమ్. సో ఇవన్నీ కూడా మన ఆ వీడియోలో ఉంటాయి. దీని లోపల మ్యూజియం కూడా ఉంటుంది. సబ్మెరైన్ లోపల మ్యూజియం ఉంటుంది. అంటే బోట్స్లో, షిప్స్లో వాళ్ళు ఎలా ఉంటారు, అన్ని రోజులు ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఏంటి వంట ఎక్కడ చేసుకుంటారు, ఎలా పడుకుంటారు, బెడ్స్ అవి అవైలబుల్గా ఉంటాయా లేదా అనేవన్నీ కూడా లోపల మనకి ఒక మ్యూజియం లాగా ఉంటుంది. వాళ్ళంతా బ్రీఫింగ్ కూడా ఇస్తారు. ఒక నేవీ పర్సన్ ఉంటారనమాట లోపల. అండ్ దీని ఆపోజిట్లోనే హెలికాప్టర్ మ్యూజియం ఉంటుంది, ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది. అది కూడా, అందులో కూడా ఒక మ్యూజియం ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇదైతే సబ్మెరైన్, కర్సురా సబ్మెరైన్ మ్యూజియం అనమాట. ఇది వుడా వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అలా మేము వాక్ చేసుకుంటూ వస్తుంటే ఇక్కడైతే బ్లాక్ కాఫీ కూడా చేస్తున్నారు. స్టార్టింగ్ ప్రైస్ 79 రూపీస్ అండ్ అలానే 99 రూపీస్ ఉన్నాయంట. 2 ప్రైజెస్ అయితే ఉన్నాయి, వితౌట్ యాడింగ్ ఎనీ షుగర్. వాళ్ళు మన కళ్ళెదురుగానే బ్లాక్ కాఫీ అయితే రెడీ చేసిస్తారు. అండ్ చూడండి, ఇక్కడ వాకింగ్ చేసి రన్నింగ్ చేసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడే రాగి జావ కానీ, స్ప్రౌట్స్ అని ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. చిన్న చిన్న స్మాల్ బిజినెస్ ఉమెన్ కానీ ఇలా వీళ్ళు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ సేల్ చేస్తుంటే ఊరబెట్టిన ఉసిరికాయలు అన్నీ కూడా హెల్త్ కాన్షియస్. ఇక్కడ బీచ్ రోడ్లో అయితే ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేస్తారు కదా అందరూ. సో వాళ్ళ కోసం అని చెప్పి చిన్న చిన్న స్టాల్స్ కూడా పెడుతున్నారు. లైక్ రాగి జావా అని, ఫ్రూట్స్ అని, బ్లాక్ కాఫీ అని, వితౌట్ షుగర్ అనమాట. అన్నీ మనకి స్పెసిఫిక్గా కనిపిస్తాయి ఎదురుగానే, మన కళ్ళ ముందే చేస్తారు. అంతా కూడా చాలా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఫ్రూట్స్ ఫ్రెష్గా కోల్డ్ ప్రెస్డ్ జ్యూసెస్ కూడా సేల్ చేస్తున్నారు, చూపిస్తాను. అండ్ ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ జ్యూసెస్ ఉన్నాయి, వాటర్ మెలన్ జ్యూస్ కానీ, క్యారెట్ జ్యూసెస్ కానీ ఇలాంటివన్నీ కూడా సేల్ చేస్తున్నారు, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్తో చేసినవి. అండ్ ఇంకా అలా వెళ్తుండగా ఇంకా మాకు కూడా కలర్ఫుల్గా కనిపించేసరికి ఆల్రెడీ మనకు తెలుసు హెల్త్ కాన్షియస్గా ఉంటామని చెప్పి, అందుకనే మా పిల్లలిద్దరైతే వాటర్ మెలన్ తీసుకున్నారు, నేనైతే బీట్రూట్ తీసుకున్నాను. అండ్ క్యారెట్ కూడా ఉంది, పైనాపిల్, మ్యాంగో, క్యారెట్, బీట్రూట్, వాటర్ మెలన్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, మేము తీసుకునే పిల్లల దగ్గర అయితే. సో నేనైతే బీట్రూట్ తీసుకున్నాను, చాలా బాగుంది. ఇది కూడా కోల్డ్ ప్రెస్డ్ జ్యూసే. ఫస్ట్ అయితే మేము తాకూడదు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ మా హస్బెండ్ కార్ ఇక్కడికే తెచ్చేస్తాను అని అన్నారు. అప్పటికే 8 o'clock అయిపోయింది. మేము తాగింది వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి. పిల్లలిద్దరూ కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ ఉంటారంట, ఈవినింగ్ అయ్యేసరికి సాగర్ నగర్ బీచ్లో ఉంటారంట. సో ఇంక ఇక్కడైతే పైనాపిల్ ఉన్నాయి, మ్యాంగో ఉంది. పైనాపిల్, మ్యాంగో, ఆరెంజ్ కలర్లో కనిపించేదేమో క్యారెట్, బీట్రూట్ అండ్ అలానే ఇది వాటర్ మెలన్. సో ఇవి ఇక్కడ అలా తాగేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట ఇంటికైతే. అయిపోయింది, బీచ్లో ఆటలు అయితే అయిపోయాయి. నేను మా చిన్నోడు అయితే ఫుల్గా ఆడుకున్నాం వాటర్తో, వీళ్ళిద్దరూ రన్నింగ్ చేసుకొని వచ్చారు. అది ఫుల్ చెమటలు, టీషర్ట్ అంతా చెమట అలానే చేయాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా చూపిస్తాను. అక్కడ చిన్న చిన్న షెల్స్ లాంటివన్నీ కలెక్ట్ చేసుకున్నాడు, ఆ బీచ్లో దొరుకుతాయి. యాక్చువల్లీ మన చిన్నప్పుడు అయితే గబల్ లాంటివి దొరుకుతూ ఉండేవి, శంఖం టైప్లో. ఇప్పుడు అలాంటివి అసలు ఎక్కడ దొరకటం లేదు. సో వాటికే వాడు సరదా పడిపోతున్నాడు చక్కగా. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాడంట. ఇంకా మేము అక్కడ డిటాక్స్ కోల్డ్ ప్రెస్డ్ ఏంటంటారు అవి, కోల్డ్ ప్రెస్డ్ జ్యూసెస్ కూడా సేల్ చేస్తున్నారు కదా. మేమైతే అవి ఒక్కొక్కటి తాగేసి వచ్చాము. సో ఏంటో అవి తాగిన వెంటనే నాకైతే అనిపిస్తుంటుంది, చక్కగా మంచి గ్లో వచ్చినట్టుగా అనిపించేసే ఫీలింగ్ వస్తుంటుంది. ముందు వెళ్ళిన అప్పటికి డిఫరెన్స్ చూడండి, అంటే స్వెట్ కూడా రిలీజ్ అవుతుంది కదా, మేబీ దానివల్ల కూడా అవ్వచ్చును. సో హోప్ మీ అందరికీ కూడా ఈ బీచ్ బ్లాగ్ అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. సో మీకు కనుక నచ్చితే
లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇంకా వైజాగ్లో ఉన్న వాళ్ళు అయితే, లేదంటే వైజాగ్ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ బీచ్ అన్నమాట. డోంట్ మిస్ బీచ్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. మార్నింగ్ వాకింగ్ నుంచి నైట్ పీస్ఫుల్గా కూర్చునేంత వరకు కూడా బీచ్ అనేది ఒక పెద్ద ఎసర్ట్ మాకైతే ఇక్కడ. సో హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఇప్పటివరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్. మా చిన్నోడు కలెక్ట్ చేసిన బీచ్ ఆణిముత్యాలంట ఇవన్నీ కూడా గవలు ఏవేవో కలెక్ట్ చేశాడు. మీ అందరితో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాడు వాడు కూడా. అందుకని చెప్పి ఒక ఫోటో అండ్ వీడియో కూడా తీయమన్నాడు. ఏదో క్రిస్టల్ టైప్ స్టోన్ అంట. సో మీ అందరితో షేర్ చేసుకోమని చెప్పి వీడియో తీస్తున్నాను. వాడు చెప్పమన్నాడు మీ అందరితో షేర్ చేసుకోవాలి అని.